హాయ్ నమస్తే గైస్, ఇవాళ నేను బనానా కర్రీ చేస్తున్నాను. ఈ బనానాస్ నాకు ఊళ్ళో వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. చాలా లేతగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ యూజువల్గా మనం పోపు వేసేసి ఆ వాటర్లో మాత్రం బనానాస్ నానబెట్టాలండి. నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను. ఇవి అంతగా ముదరలేదు కాబట్టి అతుక్కుపోతుంది. సో నాన్ స్టిక్ అయితే చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది. నేను చాలా స్మాల్ పీసెస్ కోస్తాను. పిల్లలకి చాలా ఇష్టం. కొంచెం పసుపు వేస్తే ఆ టేస్ట్ అండ్ ఆ టెక్స్చర్ బాగుంటుంది. నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తాను కదా, నేను చిన్న స్పూన్ పెట్టుకుంటానండి, ఎక్కువ వేసినట్టు ఉండాలి. అండ్ 3 స్పూన్స్ వేస్తాను. ఇది కారం ఇంట్లో చేసింది. కొరియాండర్ యాడ్ చేయడానికి నేను ఏ ఇగురులోనైనా ఇలా ముందు దాన్ని డ్రైన్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఆ వాటర్ ఉండి అది క్రిస్పీనెస్ బాగోదని. ఏ అయితే యూస్ చేస్తానో అవి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవటం నాకు అలవాటు. సో అట్లా ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాను. ఎంతసేపు పడుతుందండి, మహా అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది. అప్పుడే క్లీన్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. అండ్ ఇది నేను మార్నింగ్ 9 o'clockకి చేశానండి. తర్వాత చేయటానికి అసలు నార్మల్గా లేవు కదా టెంపరేచర్స్, అందరికీ తెలుసు. సమ్మర్ హాలిడేస్ ఏమో, పిల్లలకి హాలిడేస్ ఏమో, కానీ మనకైతే చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.